చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. సినిమాలో డైలాగ్ చెప్పడం వేరు, వేల మంది అభిమానుల ముందు మాట్లాడడం వేరు. సెట్స్ లో డైలాగ్ తేడా కొడితే మరో టేక్ ఉంటుంది, కానీ స్టేజ్ పై మాట తడబడితే రీటేక్ ఉండదు. అందుకే హీరోలు స్క్రీన్ పై డైలాగ్స్ చెప్పినంత బాగా స్టేజ్ పై మాట్లాడలేరు. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం అంతా మారింది. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చివరాఖర్లో మహేష్ చేతికి మైక్ వచ్చింది. ఎప్పట్లానే అందరికీ థ్యాంక్స్ చెప్పి చెయ్యి ఊపుకుంటూ వెళ్లిపోతాడని అంతా అనుకున్నారు. కానీ ఈసారి ఫ్యాన్స్ అందరికీ కొత్త మహేష్ కనిపించాడు. స్టేజ్ పై మహేష్ మాట్లాడిన ప్రతి మాట ఒక తూటాలా పేలింది. త్రివిక్రమ్ సినిమాలో డైలాగ్ లా సింపుల్ గా సూటిగా మాట్లాడాడు మహేష్. ఎక్కడా తడబాట్లేదు, గ్యాప్ లేదు, పంచ్ పవర్ తగ్గలేదు. స్టేజ్ పై మహేష్ గతంలో ఎన్నోసార్లు మాట్లాడాడు, కానీ ఇది మాత్రం ది బెస్ట్ స్పీచ్ అని చెప్పుకోవాలి. ఎందుకో ఈసారి స్టేజ్ పై మహేష్ మాట్లాడుతుంటే మరో త్రివిక్రమ్ మాట్లాడినట్టే అనిపించింది. మాట్లాడింది కాసేపే అయినప్పటికీ తన స్టైల్లో పంచులు వేశాడు, జోకులు పేల్చాడు, ప్రేక్షకుల్లో ఎమోషన్స్ నింపాడు. గుంటూరు కారంతో ఈసారి గట్టిగా కొడతామంటూ ప్రకటించిన మహేష్ ప్రతి సినిమాకు తన తండ్రి ఫోన్ చేసేవారని, ఈసారి తన తండ్రి పాత్రను ప్రేక్షకులు పోషించాలని అన్నాడు. ఇకపై తనకు తల్లైనా తండ్రైనా ప్రేక్షకులే అంటూ రెండు చేతులెత్తి మొక్కాడు. త్రివిక్రమ్ కు థ్యాంక్స్ చెప్పిన మహేష్ కుటుంబ సభ్యుడికి థ్యాంక్స్ చెప్పడం కొత్తగా ఉందన్నాడు. శ్రీలీలతో డాన్స్ చేయడం కష్టమని అంగీకరించిన మహేష్ కుర్చీ మడత పెట్టి అనే పాటతో థియేటర్లు దద్దరిల్లిపోతాయని నమ్మకంగా చెప్పాడు. ఇలా తన స్పీచ్ తో ఫ్యాన్స్ లో బాగా జోష్ నింపాడు సూపర్ స్టార్ మహేష్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.